Holy Saturday, on Holy Saturday, there is great silence on earth, as the whole world is in stillness. I just want to give thanks for my salvation. I am here to thank you for what you have done in the past, the present, and what you will do for me in the future. You suffered for me, you died for me, so I can join you and I have eternal life. Jesus, I thank you. మంచి హోలీ సాటర్డే, సైలెంట్ సాటర్డే ఈరోజు. అలాగే హోలీ సాటర్డే, హిస్ క్రాస్ స్టాండ్స్ ఎంప్టీ ఇన్ స్టిల్నెస్. ద హోల్ వరల్డ్ అవేట్స్ ద రిజరెక్షన్. టుమారో రిజరెక్షన్ డే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. తిరిగి 3వ దినం లేస్తానంటే లేచి చూపించిన దేవుడు. సజీవ లెక్కలో ఉంటే ఆయన నేత్రాలు ప్రతి బిడ్డ మీద ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ యొక్క జీవితాలలో జరుగుతున్న మేళ్లను బట్టి అన్నిటికీ సంతోషాలు దుఃఖాలు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. గాయము చేసేవాడు ఆయనే, గాయం మార్చేవాడు ఆయనే. మరి ఇప్పుడు అక్కడ ఉండి సజీవ లెక్కలో మరి అక్కడ దయసులో ఉన్నప్పటికీ ఆయన ఉండేది పరలోకంలో. మరి సింహాసనాసీనుడై కూర్చొని ఉన్న దేవుడికి వందనాలు. మరి ఒకసారి 7 వాక్యాలు ఒకసారి చెప్పుకుందాం. మళ్ళా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. మరి మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23 అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాటలోనే ఏమి ఎప్పుడు చెప్పేది ఏంటి? మనం ప్రేమించు, క్షమించు, మర్చిపో. ఏదైనా మనకు హాని జరిగినా దాన్ని మర్చిపోమంటున్నాడు, క్షమించమంటున్నాడు. అదే క్షమాపణ. అంతా నన్ను హింసిస్తున్న, అందరూ చుట్టుముట్టిన, నోరు తెరవలేదే. మనం ఏమైనా ఒక్కళ్ళు ఏమైనా విమర్శిస్తేనే మనం తట్టుకోలేము. ఎంత మరి దేవుడు ఎన్ని విమర్శలు పొందినా కూడా ఆయన ఎక్కడ, ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. ఆయనకు తెలుసు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ తండ్రి ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయి. యెహోవా దేవుని యొక్క ఆజ్ఞానుసారమే. కొత్త నిబంధన, పాత నిబంధన మొత్తము ప్రవచనం నెరవేర్పులు అన్నీ వేసే తెలుసు కదా దేవునికి. అందుకే నేను అనుకుంటాను, దేవుని కుమారుడు కనుక ఆయనకి ఎన్ని చీలలు కొట్టినా ఎన్ని కొట్టినా ఆయన కొన్ని నొప్పి తగలలేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన ఎందుకంటే దైవం, ఆయన శక్తిమంతుడు. ఆయన ఓర్చుకున్నాడైతే అన్ని తగులుతున్న చిన్న గాయానికి మనము తలడెళ్ళిపోతాం, చాలా సఫర్ అవుతాము కదా. అప్పుడు ఏసయ్యా అంటే ఆయన మనకు క్షమించే గుణం ఇచ్చి మనల్ని కాపాడుకుంటున్నాడు. అందరూ అంతా ఆయనను హింసించినా కూడా క్షమించారు. అప్పుడు కూడా ఏమడుగుతున్నాడు? వాళ్ళ తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. మరి 2వ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. మరి ఆయన దొంగ యొక్క 2 దొంగలు మరి యేసయ్యతో పాటు సిలువ వేయబడినారు. మరి ఒక దొంగ మరి నన్ను గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకేసాయి అంటే నువ్వు ఆయన మనసు చూశాడు, ఈయన మాటలు విన్నాడు. మరి ఆ మంచి మనసే దేవునికి కావాలా, నీ హృదయం కావాలా. అర్థం చేసుకోవడం అంత బాధల్లో కూడా నువ్వు తప్పక నాతో పాటు పరదేశంలో ఉంటావంట. మరి ఎంత విశ్వాసము ఆయనకు, ఎంత ధన్యత ఆ 2వ దొంగకు. హల్లెలూయా. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి. ఆయన ప్రేమైన శిష్యులలో యోహాను ఒకరు. మరి యోహాను 19వ అధ్యాయము 26, 27 వచనాలలో ఈ మాట గురించి ఉంది. అమ్మ ఇదిగో నీ కుమారుడు. తల్లిని దైవ కుమారుడైనా కూడా తల్లిని మనకు మార్గదర్శకంగా చూపించాడు. తల్లిని మరవలేదు. నేను వెళ్ళిపోతే ఎట్లా, అమ్మని ఎవరు చూసుకుంటారు అనేసి ఇదిగో నీ తల్లి అని తనకిష్టమైన యోహాను పిలిపించి మరి ఆయన తల్లిని అప్పగించుకున్నాడు అనమాట. ఇంకా నిశ్చింతగా వెళ్ళిపోవచ్చునని. 3వ మాటగా అంత ప్రేమను చూపించినాడు. ఇహలోక ప్రేమ కూడా. పరలోకంలో ఆయన ఆత్మ దైవ కుమారుడు, ఆయన శరీరము మనదే కాబట్టి ఆయన ఇహలోకంలో కూడా ఆలోచించి తన తల్లిని మరియమ్మను
మరి శిష్యునికి అప్పగించి వెళ్ళినాడు. 4వ మాట, ఏది రామా సభక్త, నా దేవ నన్ను ఎలా చెయ్యి విడిచితివి, ఎందుకేసయ్యా నాకు ఇంత నొప్పి పెట్టినావు అంటావు. ఒక్కొక్క నొప్పి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక శరీరంలో మనకు ఒక్కొక్క బాధ, చాలా సఫర్ అయినాను కూడా. నేను కూడా చాలా ఫిబ్రవరి నుంచి చాలా టూత్ ఎక్కువనేదండి. నాకు ఈ సాక్ష్యంగా చెప్పాల్సిందే, చాలా సఫర్ అయినాను. కానీ ఏ లైవ్ నేను విడవలేదు. మీరు గమనించండి, 10 పాటలు పాడినాను. దేవుడే శక్తి ఇచ్చిన నేను లైవ్ను నేను మానంతండి. ఎంత పళ్ళు నొప్పులైనా కూడా నేను నీకు సేవ చేస్తాను, నేను అనుకున్న కార్యక్రమాన్ని ముగిస్తానంటే ఈ 1 hour ఆయన శక్తి ఇచ్చినారు. నిజంగా నా ఫిబ్రవరి నుంచి ఎందుకైతే నాకు ఇంత నొప్పి పెట్టిన టూత్ కానీ అంటే ఏజ్ కూడా వస్తుంది కదా మనకు. కాబట్టి డాక్టర్లకు మంచిగా జ్ఞానం ఇచ్చినాడు కనుక మంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి చక్కగా ఆంటీ లైవ్ మీరు చేయగలరా అంటే అంటారు. ఆ బిడ్డలు కూడా డాక్టర్ లేదు, నన్ను ఎంతో ఆదరించినారు. ఆ బిడ్డలు ఇద్దరిని ఆశీర్వదించినాక మరొక సాక్ష్యం, ఇద్దరు, ఒక అమ్మాయి బ్రాహ్మణులు, ఒక అమ్మాయి రెడ్డి, ఇది డాక్టర్స్ డెంటిస్ట్ ఇద్దరు. ఇక్కడ మాసాఫ్ టైంలో ఒక అమ్మాయి ఉంటుంది, ఇక్కడ తార్నాకల్ ఒక అమ్మాయి నియర్ బై. వాళ్ళు ఇద్దరు ఏంజల్స్. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చినాడు. మనలాంటి ఎవరెవరైతే సఫరర్స్ ఉన్నారో అందరికీ అంత మంచిగా ప్రేమతో ట్రీట్ చేస్తున్నారు నన్ను. చక్కగా నాకు ఈరోజు కూడా ఆంటీ మీరు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారంటే, మీరు ఇవ్వగలరా అంటే ఎవ్రీ వీక్ చెప్పేవాళ్ళు వాళ్ళు. మరి వాళ్ళిద్దరూ నా లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తారు. ఆంటీ వెరీ మోటివేషనల్ ఆంటీ అంటున్నారు. ఎక్కడున్న దీపిక మరి కరుణారెడ్డి ఇద్దరు, దేవుడు మిమ్మల్ని మా మినిస్ట్రీలో మిమ్మల్ని కూడా పాలిభాగస్తులై మీరేం చేస్తున్నారు అందరికి షేర్ కూడా చేస్తాము అంటున్నారు. ఆ పిల్లలైతే ఆంటీ నేను చాలా ఉంది అనేసి తన దగ్గర అసిస్టెంట్ ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కూడా చెప్పుకోవాలి, షమీం అనేసి. ఆ అమ్మాయి ఆంటీ మీరు గ్లోబల్ బాగా ప్రేయర్ చేస్తున్నారంటే మాటలు నాకు చూపించు ఆంటీ, నాకు పంపించు, ఆ లింక్ పంపించవా అని. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి. హల్లెలూయా, నా తరపున ముగ్గురిని నేను సంపాదించిన ఏసయ్య. వందనాలు నీకు. ముగ్గురు నీ మాటలు పాటలు వింటున్నారు. ఆంటీ ఆర్యు ఓకే అని వెళ్తారు. మరి వాళ్ళ గురించి కూడా నేను లైవ్లో తప్పక చెప్తాను. మీరు చూస్తుంటే పెట్టారా ఇద్దరిని దేవుడు మరి ముగ్గురిని ఆశీర్వదించుగాక. ఎవరన్నా మన వాళ్ళు ఉన్నారా చెప్తాను. అంటే మన క్రైస్తవ బిడ్డలు కాదు, ఈ ముగ్గురు కూడా బ్రాహ్మణ్ ఒక అమ్మాయి, ముస్లిం ఒక అమ్మాయి, రెడ్డి ఒక అమ్మాయి. వాళ్ళందరూ కూడా ఈ నా లైవ్ ప్రోగ్రామ్ను లింక్ చూస్తూ ఉంటారు. కాకపోతే మరి థ్యాంక్ యూ నాన్న మీ అందరికీ మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో. ఆ ఒక్క నొప్పికి నేను తట్టుకోలేక చాలా సఫర్ అయినాను. మా అత్త వాళ్ళు కూడా వచ్చినారు, అప్పుడు కూడా నేను చాలా సఫర్ అయినాను. వాళ్ళు చూస్తున్నారు. అయినా కూడా నేను లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినాను. గత 3 నెలలుగా ఇచ్చినాను. ఎంతో నొప్పినా అప్పుడు అడుగుతాను, దేవా నాకు ఎందుకు ఎంత నొప్పి పెట్టావు. అందరికీ వస్తుంది ఏజ్ మీద వరకు టూత్ ఏకలు. మరి నాకు వచ్చి నేను మరి ప్రతి వారం మిస్ కాలేదు. చూసానంటే ఆయన ఇస్తున్న శక్తి అండి, ఆయన ఇస్తున్న శక్తి అంతే. అంత కేవలము హోలీ స్పిరిట్ నడిపింపారు ఆయన. నా బిడ్డ నువ్వు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తానన్న యేసయ్య నాకు ఇవన్నో నాకు శక్తిని ఇస్తున్నాడు ప్రతి వారం కూడా. అలాగా మనమైతే మానవులు నన్ను అడుగుతాం, ఎందుకు నేను ఈ నొప్పి పెట్టినావు. శరీరంలోకి ఏ భాగానికి ఏ నొప్పి వచ్చినా తట్టుకోలేము కదా. కానీ దానికి తగిన మెడిసిన్స్ ఉన్నాయి, దానికి తగిన డాక్టర్స్ ఉన్నారు. ఆ చిన్న బిడ్డలు అంతా బాగా చదువుకొని ఎంతమందిని మనల్ని బాగు చేస్తున్నారు. ఇహలోకంగా దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఎంతో చక్కగా మనల్ని ఆరోగ్యవంతులుగా చేసి పంపుతున్నారు. వాళ్ళందరికీ దేవుడిచ్చిన జ్ఞానమే కదా. మరి అలాగా మనం అడిగినప్పుడు దేవుడు కూడా యెహోవా దేవుని అడిగిన నా చెయ్యి ఎందుకు విడిచినావు తండ్రి విడిచాలని. మత్తయి 27:46 మరి అలాగే 5వ మాట తప్పి కొనుచున్నాను. ఇప్పుడే చెప్పాను కదండి, ఆయన కూడా మానవ మాత్రుడే, శరీరము మానవ మాత్రుడే. మరి ఆత్మ దేవుని రూపుడైనప్పటికీ ఆయన కూడా దాహమైంది. ఆయన మనలాగానే జీవించినారు. 33 ఏళ్ళ జీవితం అంతా కూడా మనలాగే జీవించినాడు. తల్లిదండ్రులకు సేవ చేసినాడు, వడ్రంగి పని చేసుకున్నాడు. మరి యవనస్తులను, మరి పేదవాళ్ళను, ముసలి వాళ్ళను, కన్ను లేని వాళ్ళను, గుడ్డుల వాళ్ళను అందరినీ బాగు చేశాడు. చెవిటి వాళ్ళను, మోగ వాళ్ళను, దయ్యాలు కొట్టిన వాళ్ళను అందరినీ ఇంత ఏజ్లోనే తను వచ్చిన జీవితము లోకాన్ని పాపంలో పడకుండా అందరినీ చక్కగా రక్షణ వైపు తిప్పి
ఆయన కూడా శిలవయాగం చేసి అందరికీ నిజంగా చాలామంది ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు, డెలికేట్ మైండ్స్ ఉన్న వాళ్ళు ఎంత ఏడ్చింటారని అంత కూడా యేసయ్య గురించి అంత ఏడ్చింటారు. కానీ ఆయన ఏమంటున్నారు, నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అది కూడా ముందే చెప్పేస్తాను యేసయ్య మొదట్లోనే, నా కొరకు ఏడ్చొద్దండి, మన దైవ కుమారుని ఇవన్నీ జరగవలసినవి జరగవలసి ఉన్నాయి కనుక మరి మీరైతే మీ పిల్లల కొరకు ఏడ్చండి అని చెప్పారు. నా గురించి ఏడ్చొద్దండి అని, కేవలం ప్రార్థన చేయాలంతే అంతే. అలాగా ఆయన దప్పికొంచున్నాను అన్నాడు. అప్పుడు కూడా ఏం చేస్తారు ఆ దుర్మార్గులు, చేదు చిరకనిచ్చినారు. ఆయన మానాను మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. కానీ ఆయనకు ఎంత శక్తివంతుడైన రాజులకు రాజు ప్రభు అయిన దాహం అన్నప్పుడు కనీసంగా కనికరం లేని ప్రజలు మనం అంతా కూడా చెప్పాలంటే నీళ్ళు ఇవ్వలేదు. చిరకను ఒక దాన్ని ముంచి ఆయనకు ఇస్తారనమాట. ఆ దాహాన్ని దప్పికొనుచున్నానని యోహాను 19:20 చెప్పినాను. అలాగా సమాప్తమైనదని యోహాను 19:30 చెప్పినారు. అప్పటికే ఆయన తెలిసిపోతుంది, మనకే తెలిసిపోతుంటుంది మన శరీరము. మనకు నీరసం అయిపోయినప్పుడు ఏమో అయిపోతుంది మనం అనుకుంటాము. అలాగా ఆయన కూడా సమాప్తమైనదని చెప్పినారు. మరి 6వ మాటగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికే అప్పగించుకున్నాను. అంత మాట్లాడే శక్తి, అంత కరోనా దెబ్బ, అంత రక్తం కాదు, ముళ్ళ కిరీటం అన్న అన్నీ ఉన్నా కూడా ఆయన మరి తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46 వచనంలో మరి ఇలాగా యేసయ్య మనకన్నీ 7 మాటలు, యేసుక్రీస్తు సిలువలో కలిపిన 7 మాటలు కంటత పెట్టుకొని మనము ఎప్పుడు మనల్ని చేసుకుంటూ ఉండాలి. ఏదో ఈ 1 yearకి ఒకసారి వచ్చే గుడ్ ఫ్రైడేకి గుర్తు చేసుకోవడం కాదండి. ప్రతిరోజు 7 మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక మెమరీలో ఉండిపోతుంది. ఆయన గురించి మనము నిత్యము స్తుతిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా నిన్నంతా ఎక్కడ ఏ చర్చిలో కూడా ఈ వాక్యాలే చెప్పుకొని మనమంతా ఆయనను స్తుతించినాము, కనపరిచినాము.